అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. మన అందరం ఏదో ఒక సందర్భంలో నవ్వితే నవరత్నాలు అనే మాటను మా మాట్లాడి ఉంటాం. లేకుంటే ఎవరైనా ఆ మాట అంటుంటే విని అయినా ఉంటాం. ఆ నవ్వితే నవరత్నాలు అనే మాట మీద ఉన్న ఒక చిన్న కథని మనం ఈరోజు చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది. ఆ అవ్వకు ఇద్దరు మనవరాళ్ళు. ఒకతే కూతురు బిడ్డ, రెండోది కొడుకు బిడ్డ. కూతురు బిడ్డ పేరు చండి, కొడుకు బిడ్డ పేరు గౌరి. గౌరి చక్కటి చుక్క, కానీ అవ్వ ప్రాణమంతా చండి మీదనే. గౌరీ పాడంటేనే గిట్టేది కాదు. పాచి పని దగ్గర నుంచి ఇంటి పనులన్నీ గౌరీ చేతనే చేయించేది. ఒకరోజున గౌరీ బావి నీళ్ళకు పోయింది. అక్కడికి ఒక దేవకన్య ముసలిదాని రూపంలో వచ్చి, అమ్మా అమ్మా దప్పికగా ఉన్నది, కాసిన్ని నీళ్లు పొయ్యమ్మా అని అడిగింది. గౌరీ అలాగే పోస్తాను అవ్వ ఉండు అని బిందె తీసుకెళ్ళి అవ్వకు నీళ్లు పోసింది. ముసలిది సంతోషించి, అమ్మా నువ్వు మంచి పిల్లవి, నీకు ఒక వరం ఇస్తాను, నువ్వు మాట్లాడినప్పుడల్లా మాటకు ఒక్కొక్క మాణిక్యం రాలుతుంది, ఇక నువ్వు నవ్వావా నవరత్నాలు రాలుతాయి అని దీవించింది. గౌరీ ఇంటికి చేరేసరికి రోజు కంటే కొంచెం ఆలస్యమైంది. వాళ్ళ అవ్వ తిట్టింది. అవ్వ నాకు బావి దగ్గర ఒక ముసలిది కనపడి మంచినీళ్లు పొయ్యమన్నది, పోసి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది అన్నది గౌరీ. గౌరీ ఈ మాటలు అనడమేమిటి, నోట్లో నుంచి మాణిక్యాలు టపటపా రాలటమేమిటి ఒక్క మాటుగా జరిగాయి. అవ్వకు ఆశ్చర్యం వేసి, ఇదేమిటి తల్లి, మాణిక్యాలు పడుతున్నాయే నీ నోటి నుంచి, ఇది కళా నిజమా అని అడిగింది. అవ్వ గౌరిని తల్లి అని ముద్దుగా పిలవడం ఇదే మొదటిసారి. గౌరీ బావి దగ్గర జరిగిందంతా అవ్వతో చెప్పింది. అరే విచిత్రంగా ఉందే, అయితే మన చెన్నీని కూడా నీళ్ళకు పంపాలి అని అవ్వ చెన్నీని పిలిచి జరిగిందంతా చెప్పి నీళ్ళకు పొమ్మని నెట్టింది. చండి బిందె చెంబు తీసుకొని వయ్యారంగా నూతికి వెళ్ళింది. మళ్ళీ వెనకటి మాదిరిగానే ముసలిది వచ్చి దాహానికి నీళ్లు అడిగింది. చండీ కోపంతో, పోపో దరిద్రపు దానం, నేను ఇక్కడకు ఊరికే నీళ్లు పోయడానికి రాలేదు, మా గౌరికి ఇచ్చినట్లుగా నాకు ఒక వరం ఇస్తే నీకు నీళ్లు పోస్తాను అన్నది. అలాగేనమ్మా, ఆ వరమే నీకు ఇస్తాను, నాకు నీళ్లు పొయ్యి అన్నది ముసలిది. చండీ నీళ్లు తెచ్చి ముసలిదాని దోసిట్లో పోసింది. చండికి నీళ్లు పొయ్యడం చేత కాలేదు. ముసలిదాని ముఖము, బట్టలు అన్నీ తడిచిపోయాయి. ముసలిదానికి కోపం వచ్చి, ఓ చండి, నువ్వు మాట్లాడినప్పుడల్లా నీ నోట్లో నుంచి కప్పలు పడతాయి, ఇక నవ్వావా తేళ్ళు, మండ్రగప్పలు, పాములు పడతాయి అని మాయమైపోయింది. పాపం చండి ఏడుపు మొహంతో ఇంటికి తిరిగి వచ్చింది. అవ్వ ఉత్సాహంతో ఎన్నో అడిగింది, కానీ ఒక్కదానికి చండి జవాబు చెప్పదు. అవ్వకు కోపం వచ్చి, దున్నపోతా, ఎన్ని పిలిచినా మాట్లాడు, నీ నోటి రత్నాలు రాల్తాయనా అని పెడి 2-3 దెబ్బలేసింది. చండీకి కూడా కోపం వస్తే, ముసల్దాన నన్ను కొడతావా, పైగా బావికి పంపి అన్నది చండి. ఈ మాటలు అనడం ఏమిటి, కప్పలు నోట్లో నుంచి గబగబా పడటమేమిటి, రెండూ ఒక్కసారిగా జరిగినాయి. ఇదేమిటి అన్నది అవ్వ. ఇదే ఆ ముసలిది నాకు ఇచ్చిన వరం అన్నది చండి. చండీ నోటి నుంచి కప్పలు మళ్ళీ గబగబా పడినాయి. ముసలిదానికి దిగులు పట్టుకుంది, చండీని ఏమి చేద్దామా అని. ఇలా ఉండగా ఒక రోజున ఆ దేశపు రాజకుమారుడు అవ్వ ఇంటి ముందుగా గుర్రం మీద పోతూ దొడ్లో అంట్లు తోముతున్న గౌరీని చూశాడు. ఆ పిల్లను చూడగానే అతనికి ఆమె నుంచి పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. అతడి ఏకాయికిని ఇంటికి తిరిగి వచ్చి మంత్రిని పిలిపించి, పలాని ఊళ్ళో పలాని ఇంట్లో ఒక చక్కటి పిల్ల ఉన్నది, నువ్వు పల్లకి, నగలు, బట్టలు తీసుకుపోయి ఆ పిల్లను తీసుకొచ్చి నాకు పెళ్లి చేయి అన్నాడు. మంత్రి మంచి నగలు, బట్టలు, పల్లకి తీసుకొని పోయి ఆ ఊరిలో ఉన్న అవ్వతో రాజుగారి పెళ్లి సంగతి, పిల్లని పంపమని అడిగాడు. అవ్వకు భలే సంతోషం వేసింది. కానీ దానికి ఒక దురాలోచన కూడా పుట్టింది. గౌరికి బదులు చండిని పంపితే తన పీడ వదులుతుందనుకుంది. అనుకొని రాజుగారు పంపిన బట్టలు చండికి కట్టి, నగలు పెట్టి, ముసుగు వేసి చండీని పల్లకి ఎక్కించి చండీ చెవులో, జాగ్రత్త, పెళ్ళయిందాకా మాట్లాడమాక, ముసుగు కూడా తీయబోకు అని రహస్యంగా చెప్పింది. మంత్రి చండీని పల్లకిలో రాజుగారి దగ్గరికి తీసుకువచ్చాడు. పెళ్లి ప్రయత్నాలు జరిగినాయి. చండీ పెళ్లి రోజు వరకు మాట్లాడకుండా, ముసుగు తీయకుండానే జరిపింది. కానీ పెళ్లి మెట్ల మీద కూర్చున్న తర్వాత తప్పలేదు. పురోహితుడు ఏవో మంత్రాలు అనమన్నాడు. చండీ మరిచిపోయి అన్నది. అనటమేమిటి, కప్పల నోట్లో నుంచి పడటమేమిటి, ఒక మాటే జరిగినాయి. చండీకి ఇది చూసేసరికి నవ్వొచ్చింది. పకపకా నవ్వింది. ఇంకేం తేళ్ళు, పాములు, మండ్రగప్పలు కుప్పలు కుప్పలుగా పడ్డాయి. పురోహితుడు, పెళ్లి పెద్దలు అంతా పారిపోయారు. రాజుకొడుకు కోపం వచ్చింది. పీటల మీద నుంచి లేచి ఏకాయికిని చండీ అవ్వ దగ్గరికి తీసుకుపోయాడు. అవ్వ అప్పుడు వంటింట్లో బూరెల పుట్ట దగ్గర కూర్చొని మొక్కుతున్నది. అక్కడే గౌరీ కూడా వంట పనులు చేస్తుంది. రాజు కొడుకు గౌరీని చూడగానే ఆశ్చర్యం వేసింది. నువ్వు ఇక్కడికెట్లా వచ్చావు అని అడిగాడు గౌరీని. నేను కూడా మా అవ్వకు ఒక మనవరాలని అంది గౌరీ వినయంగా. గౌరీ ఈ మాటలు అనగానే నోటి వెంట రత్నాలు రాలే.
అప్పుడు రాజు కొడుకు అవ్వ చేసిన మోసం తెలిసింది. కోపంతో మంత్రిని పిలిచి ఈ అవ్వను దాని మనవరాల్ని తీసుకెళ్ళి బుర్ర కొరికించి గాడిదనెక్కించి ఊరి చుట్టూ 3 మాటలు తిప్పి ఊరు బయటికి వెళ్ళగొట్టు అని ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ వినగానే గౌరికి ఏడుపులో కూడా నవ్వొచ్చింది. గౌరి నవ్వటమేమిటి, నవరత్నాలు రాలటమేమిటి ఒక్కసారే జరిగినాయి. గౌరి అవ్వను చెన్నీని వదిలిపెట్టమని బ్రతిమాలింది. రాజుకొడుకు గౌరీ మాట ప్రకారం వాళ్ళని వదిలిపెట్టాడు. ఆ తర్వాత ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి అంగరంగ వైభవంగా గౌరిని పెళ్లి చేసుకున్నాడు. గౌరీ రాజుకొడుకు 100 ఏళ్లు బ్రతికి హాయిగా రాజ్యమేలారు.